రైట్ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మొత్తానికి గిరీష్ దారముని ఒక యూట్యూబర్ పైన బీజేపీ కట్టర్ కార్యకర్త అని చెప్పుకునే బీజేపీ కార్యకర్త ఒక యూట్యూబ్ ఛానల్ అధినేత CEO గిరీష్ దారముని మీద ఒక భారీ అంటే పెద్ద మొత్తంలో దాడి జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. అది ఎవరో కాదు, సొంత పార్టీ కార్యకర్తలే కొట్టిరు. దానికి సంబంధించిన అంశం డీటెయిల్స్ మాట్లాడే ముందు దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చివరిదాకా చూడండి. మరి నిజంగా బీజేపీలో అంతర్గత కుమ్మలాట మొదలైందా, లేకపోతే నిజంగా అసలు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడానికి కారణం ఏంటిది? నిజంగా ఇప్పుడు గిరీష్ దారముని అనే వ్యక్తి నిజంగా ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న నాయకుల కన్నా సీనియర్ నాయకుడా? అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా టీఎంఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గిరీష్ దారముని దాదాపుగా కొన్ని రోజులుగా బండి సంజయ్ని ఏకదాటిగా టార్గెట్ చేసిండు. సరే, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని బండి సంజయ్ని టార్గెట్ చేసిండు. సరే, ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నది. ప్రతి వ్యక్తిని, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించవచ్చు. కాకపోతే దానికి తీరు ఉంటుంది. దాని తీరును ఎట్లా దాటిండు ఇప్పుడు ఈయనను గతంలోనే బండి సంజయ్ని టార్గెట్ చేసినందుకు నన్ను సస్పెండ్ చేసిండు అని ఈయన మాట్లాడుతుండు. కానీ బండి సంజయ్కి సంబంధించి సస్పెండ్ చేయడంలో ఇప్పుడు గతంలో ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఉండగా బండి సంజయ్ ఈయనను సస్పెండ్ చేయడానికి సవాల్ ఉండదు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుని చేతిలో ఉంటుంది. మొన్న మీరు చూసిరు కదా, తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడంలో ఎవరి పాత్ర ఉంటుంది? సరే, వెనుక ఎవరి పాత్ర ఉన్నా కానీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ఏం డమ్మీ క్యాండిడేట్ కాదు కదా. కిషన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యవహారాలు పురాగా తెలియకలేడు కదా, లేకపోతే ఆయనను వేరేటోళ్ళు అయితే పెట్టుకోలే కదా. ఇలా సంబంధించిన వాళ్ళు కిషన్ రెడ్డికును క్యాజువల్గా మనం మాట్లాడుకుంటే బండి సంజయ్కి ఆ ఎడాపేడని ఉంటుందని మనకు తెలుసు. వాళ్ళు సరే ఇప్పుడు బండి సంజయ్ చెప్తే కిషన్ రెడ్డి ఈయన ప్రసక్తి ఉంటుందా? మరి ఈయన ఒక బలమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. బండి సంజయ్ కావాలని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈయనకన్నా సీనియర్ నాయకుడు రాజా సింగ్ కూడా పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టు మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ ఎట్లుంటుందంటే, సరే కార్యకర్తల నుంచి నాయకుల దాకా వాళ్ళకు ఒక క్రమశిక్షణతో కూడి ఉంటుంది. ఇది మాత్రమే కాంగ్రెస్ లెక్క అంతర్గత స్వేచ్ఛ అనుకుంటా ఇట్లా ఏముండదు బీజేపీ పార్టీలో. క్లియర్గా సర్ది కట్టుకొని రమ్మంటే సర్ది కట్టుకొని పోయే మీటింగ్కి వచ్చే కార్యకర్తలు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఇప్పటి కాదు, ఎప్పటికి ఉంటారు బీజేపీ కార్యకర్తలు. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ కార్యకర్తలు నిజంగా బలంగా పనిచేసే నాయకత్వం, బలంగా పనిచేసే కార్యకర్తలు క్యాడర్ ఉన్నది. నిజంగా ఈయనను క్యాడర్ను డ్యామేజ్ చేసేందుకే, ఒక విధంగా క్యాడర్ను డ్యామేజ్ చేసేందుకే ఈయనే ఎత్తుగడల మీద ఎత్తుగడలు పన్నుతున్నట్టు నిజంగా ఈయన వెనుక వేరే ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. సరే, ఈయన పైన దాడి చేసిర్రు. ఈయన పైన దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, సరే ఈయన మాట్లాడుకున్న కొన్ని మాటలు మనం చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు మొన్న చనిపోయిన ఇప్పుడు ఈ మిస్టరీ ఉన్నది కదా, ప్లాస్టర్ ప్రవీణ్ పగడాల, ఈయన గురించి కూడా మతాలను వేరు చేసి మాట్లాడుతున్నాడు, మతాల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు అని ప్లాస్టర్ ప్రవీణ్ పగడాల పైన కూడా ఇట్లా మాట్లాడిండు. ఎందుకు నిజంగా ప్రవీణ్ పగడాల ఏమైనా తప్పు చేసిండా అంటే ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు. ప్రవీణ్ పగడాల ఇప్పుడు మతాలను అంటే ఆయన క్రిస్టియన్ అయినా కానీ మతాలను ఉద్దేశించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏ మతం అయినా కానీ ఒక వర్గాలను రెండు వర్గాలు చేస్తుంది, వర్గాలు తయారు చేస్తుంది, మతాలు రెచ్చగొట్టి మతాలు విచ్ఛిన్నం చేస్తాయి, జనాన్ని విచ్ఛిన్నం చేస్తే ఏ మతమైనా కానీ ఎంతవరకు ఆరాధించాలో అంతవరకు ఆరాధించాలని ప్రవీణ్ పగడాల చెప్పిండు. ఈయనే కట్టర్ హిందూ అంటే నేనే అన్న విధంగా ఈయన సొంత భుజాలమైన తీసుకొని ఇప్పుడు గిరీష్ దారముని ఒక నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, లేకపోతే నిజంగా ఒక పెద్ద ఎత్తున పార్టీ కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇలా ఉన్న నాయకుడి కన్నా పెద్ద నువ్వు కట్టర్ హిందూ ఏం కాదు కదా. ఇప్పుడు దాని గురించి కాదు కదా, నువ్వు పార్టీ కార్యకర్తలు కలుపుకోవాల్సిన పద్ధతి నీ దగ్గర ఉండాలి కదా. ఆ అంశం మాట్లాడుకుంటే ఇక బండి సంజయ్కి ఈయనకు వాగ్వాదం జరుగుతూ ఉన్నది. బండి సంజయ్ని పెద్ద ఎత్తున ఇక వాడు వీడు అంటూ ఇష్టమైన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఏ విధమైన ఇలా అంతర్గతం ఏం జరుగుతుందని మనకు తెలియదు. మొన్న ఒకసారి ఈయన ఆఫీస్ పైన దాడి జరిగింది. హార్డ్ డిస్కులు అవి ఎత్తుకపోయారు, సిపియు కూడా ఎత్తుకపోయారట. మరి సిపియు కూడా ఎత్తుకపోయారని ఒక బండి సంజయ్ మీద గంభీరమైన ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ చేపించినని ఈయన చెప్తా ఉన్నాడు. క్లియర్గా చెప్పింది ఈయన. గిరీష్ దారముని అంటే సరే, ఈయన లాంగ్వేజ్ ఎట్లున్నదంటే కొంచెం సార్ జర్నలిస్టులు మాట్లాడతారంటే మాట్లాడచ్చు, కానీ వల్గర్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటే నాకు అదేం కాదు, కానీ బండి సంజయ్ని పట్టుకొని ఎట్లా మాట్లాడిందంటే టూ మచ్ వల్గర్గా మాట్లాడిండు. ఒక బీజేపీ కట్టర్ హిందూ అండి, కట్టర్ హిందూ అంటూ బీజేపీ కార్యకర్తనంటూ మాట్లాడుతున్నావు కదా. సరే, నిన్ను పార్టీ ఏ విధమైన లైన్స్ దాటి నువ్వు క్రాస్ నువ్వేం పెద్ద పోటుగానే కాదు కదా.
నిన్ను పార్టీ సస్పెండ్ చేసింది, దాని వెనక బండి సంజయ్ ఉన్నాడంటే రాజాసింగ్ కూడా సస్పెండ్ చేసింది. మరి రాజాసింగ్ను కూడా సస్పెండ్ చేసింది. రాజాసింగ్ గట్టినే నిజంగా నా వెనుక బలమైన కారణం వీళ్ళే ఉన్నారు వాళ్ళే ఉన్నారని పార్టీకి సంబంధించిన నాయకులను ఎప్పుడు టార్గెట్ చేయలేదు కదా. ఈరోజు దాడి జరగడానికి కూడా ఈయన నోటి దూలనే కారణం. నేను సింపుల్గా చెప్పాలంటే ఈయన నోటి దూలనే కారణం. ఇక్కడ విషయం ఏంటంటే ఇలా ఏదో వర్గాలు ఏం కాదు. అంత నాయకులు మంచిగానే ఉంటారు, కార్యకర్తలే మధ్యలో బలయ్యేది. సరే, ఆ వర్గాల సంగతి దాని అంశం పక్కకెడితే ఈయన మాట్లాడిన మాట సి బ్రోకర్ అనే ఒక అంశం వచ్చింది. సి బ్రోకర్ అనే ఒక అంశం వచ్చింది. తన ఫేస్బుక్లో ఈయనకు సంబంధించిన ఏదో పోస్టు పెట్టిందని ఆయనకు సంబంధించిన గలీజ్ మాటలు మాట్లాడి, నువ్వు కొనుక్కున్న డ్రైవర్ ఎవరు కొనిస్తాడు, నువ్వు ఐఫోన్ ఎవరు కొనిస్తాడు, నువ్వు ఐఫోన్ కోసం నీ కేంద్రంలో పోయి ఎవరితో మంత్రాలు జరిపిస్తామని. సరే, ఇలా అంతర్గత కుమ్ములాట ఏమున్నదని, బీజేపీలో అంతర్గత కుమ్ములాట ఈ రకంగా ఉంటుందా అనేది ఈ పుణ్యాత్ముడు చెప్పేదాకా కూడా అసలు తెలంగాణ ప్రజానికానికి తెలియదు. బీజేపీలో కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు, కానీ వాళ్ళకు దెబ్బ తాకినా ఓర్చుకున్నా సరే మాకు మేము ఏ విధంగా చేసుకుంటామని కార్యకర్తలు కలిసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కానీ ఈయన రాష్ట్రంలో అధికారంలో రాకముందే నిజంగా బీజేపీ అంటే ఒకటి, అసలు హిందూవాదం అంటే ఒకటి, బీజేపీ పార్టీ అంటే ఒకటి అనే విధంగా కార్యకర్తలను విచ్ఛిన్నం చేసే దిశగా ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అయితే ఈ సి బ్రోకర్ అనే అంశం తెరపైకి వచ్చినప్పుడు ఈయనను కావాలని సి బ్రోకర్ టార్గెట్ చేసి ఈయన గురించి పోస్టులు పెడుతున్నట్టుగా మాట్లాడినప్పుడు ఈయన కార్యకర్తలను ఉద్దేశించి ఒక గలీజ్ మాట మాట్లాడినట్టుగా మొన్న లైవ్లో మాట్లాడినట్టుగా కనబడ్డది. ఏంటంటే అక్రమ సంబంధాలు పార్టీ కార్యకర్తల మధ్య ఉన్నట్టుగా ఒక గలీజ్ అయిన మాట మాట్లాడిండు. దాని గురించి ఇప్పుడు పార్టీ కార్యకర్తలు అంటే మహిళలు ఉంటారు, ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ రియాక్ట్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు నాయకుడిని టార్గెట్ చేసినావు, దానికి నో ప్రాబ్లం. నాయకుడిని టార్గెట్ చేసినావు, ఇష్టమున్న రీతిగా మాట్లాడుతున్నావు అంటే సరే, దాని వెనుక ఎవరో ఒకరు బలమైన శక్తి ఉంటుంది, ఎవరో ఒకరు కంపల్సరీ ఉంటారు. ఒక నాయకుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి తిట్టిపిస్తున్నాడంటే బలంగా ఒక మనిషి ఉంటేనే చేయగలుగుతాడు. కానీ ఏ విధమైన దాడి అంటే ఈయన మాట్లాడేందుకు ఈయనకి ఇంటికి వస్తే ఈయన లేడీస్ కంట్లో కారపూర కొట్టిండట. మీకు ఒకసారి వీడియో క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. అంటే సరే, దాడి ఈమె పైనే దాడి, ఎందుకంటే సరే దాడి జర్నలిస్టుల పైన దాడి అనేది 100% తప్పే. ఇది 100% ఎవరు చేసినా కానీ 100% 100% కాదు, 200% తప్పే. కానీ మనం జర్నలిస్టులమే కదా అని ఇష్టమని, ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అంటే నువ్వు పార్టీ కార్యకర్తవు, నువ్వు అంతే. జర్నలిస్ట్ ఎట్లయితావు? నువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నావు అంతే. నువ్వు జర్నలిస్ట్ అయినా కానీ నువ్వు పార్టీ కోసం నిర్మమాటంగా చెప్తున్నావు కదా. నేను కట్టర్ హిందువును, నేను బీజేపీ కార్యకర్త అని చెప్పినప్పుడు నువ్వు జర్నలిజం అనేందుకు ఇక నువ్వు ప్రజల పక్షాన్ని ఎక్కడ మాట్లాడుతావు? కులాల పక్షాన మాట్లాడుతున్నావు, కులాలను రెచ్చగొట్టే విధంగా, మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. మతాలను, ప్లాస్టర్కు సంబంధించిన అంశాలను, ఇప్పుడు హిందూవాదం ఏమైనా వస్తే ఇక దానికి నిజంగా ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు అన్నీ బీజేపీ కార్యకర్తలను చూస్తున్నాం. కానీ బీజేపీ కార్యకర్తల కన్నా ఎక్కువ నిజంగా నేనే కట్టర్ హిందువును అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మహిళలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఈ మహిళలందరూ వేయరు. పోతే ఇక్కడ విషయం ఏమైంది అంటే ఈమె పైన ఇలా పైన కంట్లో కారం కొట్టిరట. ఇది ఒకసారి వీడియో చూడండి దయచేసి. వీళ్ళు ముఖ్యంగా ఇంత బలంగా కొట్టడానికి కారణం ఏంటంటే మహిళల జోలికి వస్తావారా అంటూ వీళ్ళు కూడా మాటలు జారీరు. నేను ఇలా కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. మహిళల జోలికి వస్తావారా, మహిళల కార్యకర్తల జోలికి వచ్చుడు మరి తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఎంత వాక్ చాతుర్యం ఉంది, నేను మాట్లాడగలుగుతా, ఎంతైనా మాట్లాడగలుగుతా, కెమెరా ముంగట ఓవర్టంగ్ అనేది చాలా దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా కానీ నీ పార్టీలను విమర్శించుకో, తప్పలేదు, ప్రతి ఒక్కరు విమర్శించవచ్చు. కానీ సొంత పార్టీలో ఉండి అలానే నువ్వు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు అంటే అది లేదు కదా. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం అంతవరకు ఓకే. నువ్వు మహిళా కార్యకర్తల జోలికి ఎందుకు అయినట్టు? మహిళా కార్యకర్తల జోలికి అయినప్పుడు
ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిరు. ఇలా క్లియర్గా చెప్తున్నాను, మా ఆడవాళ్ళ జోలికి వస్తా అవురా అనుకుంటా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ చూసిరా చెప్పుల దండ వేసిరు. అంటే నువ్వు ఏ విధమైన మాట మాట్లాడిను, ఏ విధంగా మాట్లాడిను, ఎందుకంత మంట అలా నిజంగా కార్యకర్తలు కూడా కడుపు మంట ఉంటుంది. ఇప్పుడు చాలామంది నీ మూలంగా చాలామంది కార్యకర్తలు నోట్లో మట్టి పడుతుంది. నువ్వు గిరీష్ దారమని నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు నీపైన దాడి చేసిరని నిజంగా నువ్వు అంటే నువ్వు ఏదో గొప్పని అట్లా అట్లా ఆ ఫీలింగ్లో మాట్లాడతలేను నేను. విషయం ఏంటంటే నువ్వు మాట్లాడే మాటలు కార్యకర్తలను డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ముందు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. నువ్వు ఏ విధంగా వాళ్ళని ఏ అభిప్రాయం తీసుకోమంటావు? నువ్వు కార్యకర్తల గురించి కొట్లాడినట్ట, లేకపోతే నాయకుల గురించి కొట్లాడినట్ట? నాయకులకు కార్యకర్తలకు డిస్టెన్స్ ఉన్నదని నువ్వు చెప్పదలుచుకున్నావు. మరి నిజంగా దీన్ని ఏ విధంగా చెప్పదలుచుకున్నావు? కార్యకర్త కడుపు మండడానికి కారణం ఏంది? ఇంతగానే ఉంది కొట్టడానికి కారణం ఏంది అనేది నేను నోటి దూరదు చెప్పలేదండి. ఇది ఎక్కించుకపోయారు. ఇది ఇగో ఇక్కడ చూడండి ఫోటోలు చెప్పుల దండలు వేసారు ఈ రకంగా. ఎందుకంటే సరే మనం జర్నలిస్టులమే ఇష్టమున్న రీతిగా మాట్లాడద్దు, మనకు సంబంధించిన ఆధారాలు లేనప్పుడు ఇష్టమున్న రీతిగా మాట్లాడద్దు. ఏ విషయం అయినా కానీ ఇష్టమున్న రీతిలో మాట్లాడద్దు. పార్టీ లైన్స్ క్రాస్ చేసినామని పార్టీ నుండి సస్పెండ్ చేసారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉన్నారు అప్పుడు? బండి సంజయ్ కాదు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నది. బండి సంజయ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇష్టమున్న రీతిగా ఎటువంటి దాటే మాట్లాడిండు. అలా సరే వాళ్ళ పార్టీ వాళ్ళ నియమ నిబంధనలు నువ్వు ఆడవాళ్ళ జోలికి అయినప్పుడే నీ పుంగి వలిపోయింది, నీ బజాయించరు. నువ్వు ఎక్కడ తప్పు చేసినావు అంటే లేడీస్ అంశం తీసుకున్నప్పుడే నీ పుంగి బజాయించరు. ఆధారాలు లేకుండా ఈయనకు సంబంధించినంటే వాళ్ళు ఫస్ట్ దాడి చేసినప్పుడు ఏం జరిగింది? ఆర్టీస్కి ఏమంటే ఆర్టీస్కి ఇక్కడ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు క్యాజువల్గా మాట్లాడినప్పుడు ఒక దాడి జరిగినప్పుడు ఎట్లుంటుంది మాటలు అనేది క్లియర్గా మాట్లాడుకోవాలి. మనకు బండి సంజయ్ తప్పు చేస్తే అడగని ఉంటుంది, తప్పేముంటుంది అలా? బండి సంజయ్ని అడగద్దాను ఎవడని అంటున్నా నేను. బండి సంజయ్ తప్పు చేస్తే అడగని ఉంటుంది, క్లియర్గా నువ్వు డిస్ప్లే వినా బండి సంజయ్కి తప్పు చేసిందని చూపెట్టిన ఉంటుంది. వాళ్ళు ఆర్టిస్టులు అడిగితే ఈయనమంటాడు మేఘాలయాలు ఉన్నాయి రా, ఇక్కడ ఉంటాయిరా, మేఘాలయాలు ఉంటాయి అన్నాడు. మేఘాలయాలు ఉంటాయట ఆర్టిస్టులు అట, మేఘాలయాలకు వెళ్ళి రావన్నట. ఈ విధమైన బల్బు మాటలు మాట్లాడే నువ్వు ఈ రకంగా తెచ్చుకున్నావు. ఇప్పుడు నీకు సెంటిమెంటల్గా కలిసి వచ్చినా నువ్వు కలిసి వస్తుంది అనుకోవడం, లేకపోతే బండి సంజయ్ డ్యామేజ్ అవుతాడా? ఈ మూలంగా పార్టీ 100% పార్టీ అనేది ఒక భ్రమలో పడుతుంది. ఇది ఇప్పుడు దీని అధిష్టానం వరకు పోయిందనుకో, దేని వల్ల ఎవరి వల్ల డ్యామేజ్? నీ మూలంగా బండి సంజయ్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? లేకపోతే లేకపోతే బండి సంజయ్ వల్ల నీకేమైనా నీ దాడి జరగడం వల్ల బండి సంజయ్కి ఏమైనా దాడి అవుతుందా? లేకపోతే ఇబ్బంది అవుతుందా నీ మూలంగా? లేకపోతే పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? కార్యకర్తలు బలవుతారు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ముఖ్యంగా బలవుతారు. ఇలాంటి నోటిదుల మాటలు సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ కార్యకర్తలపైన అక్రమ సంబంధాలు అవి ఇవంటి మాట్లాడడం సరికాదు. సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉండవచ్చు, నేను సస్పెండ్ చేసిరనే కోపం నీకు ఉండవచ్చు, కాకపోతే చూపెట్టే రకం అనేది అది కాదు. నువ్వు బీజేపీ మళ్ళా కూడా ఇక్కడ ఈయన ఒకరితోనే పోలే, బీజేపీ కార్యకర్తలను బీజేపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళను పిలిచి కూడా మాట్లాడించే ప్రయత్నం చేసిండు. అంటే ఇక్కడ ఇన్ని రోజులుగా సరే పార్టీ అధికారంలోకి వస్తుందనే టైంకు పార్టీ ఎంతో కొంత బీజేపీ వైపు చూస్తారనుకో, ఇప్పుడు నమ్ముకున్న కార్యకర్తలు ఇన్ని రోజుల నుంచి 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్యకర్తల పరిస్థితి ఏంది? ఇప్పుడు నీ మూలంగా పార్టీ డ్యామేజ్ అయితే, పార్టీ అధికారంలోకి రాకుండా పోతే రాష్ట్రంలోకి ఇట్లా ఒకవేళ ఈ డ్యామేజ్ పార్టీకి జరిగితే నీ మూలంగా ఎవరు నష్టపోతారు? కార్యకర్తలు నష్టపోతారా? నాయకులు నష్టపోతారా? నాయకులు అందరూ మంచిగానే ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎన్నుకున్న నాయకుడు, ఇప్పుడు ఈయన మంచిగానే ఉంటారు. నీ ఎన్నుకున్న నాయకుడు నువ్వు ఎవరిని టార్గెట్ చేయమన్నావో ఆ నాయకుడు, వీళ్ళిద్దరు మంచిగానే ఉంటారు. మధ్యలో బలయ్యేది నువ్వే. ఎందుకంటే మనకు నోరు ఉంది కానీ ఇష్టమున్న మాట్లాడుకోవడం, ఆధారం లేకుండా ఇష్టమున్న రీతిగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇందులో నిజంగా మీరు ఎవరిది తప్పనుకుంటున్నారని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.